లంబడి పెళ్లికి వచ్చి కళ్ళాకపోతే మా ఊర్లో ఉన్న ఇజ్జత్ విక్తరా. చూసినావారా నీ పెండం? నీ భార్యకే ముక్కు వినేది కోపం. నేను ఏది చెప్పినా కూడా నా తప్పు, మీ అవ్వదు రైటు. ఇంకోసారి కొట్టినట్టు తెలిసిందనుకో మంచిగా ఉండదు. ఇల్లన్న కాడ లొల్లి కాదా? ఇక నువ్వు అందనే గేలకిచ్చి రెచ్చగొట్టు. మనం అనుకున్నట్టు అంజలి దొంగ కాదు. ఇంకా నువ్వు మీ అవ్వ నిందలేసింది రాలేదా? తాగుడేంది కథ ఏంది? అరే ఉన్నవే ముగ్గురు, నువ్వు బయట కూడింది. బామ్మర్దే చూసుకుంటూ పోతున్నావే ఇట్లా. నమస్తే. నమస్తే. అంత మంచిగా గీట గిట్టెట్ వచ్చినావు. చిన్న పని ఉండేక మీ ఊళ్ళో ఊరుగంట రాని లేడా ఆయనతో కొంచెం పని ఉండే వచ్చినా కానీ ఇంటికి పోతే లేడు కానీ. మరి ఇంటి దాకా పోతే అయిపో కదా, అక్కడ కలిసినావు ఇంతకు. పోయి వచ్చిన బావా, ఇంటికి పోయి అక్కడ కలిసి పోతున్నా. నాకు ఫోన్ చేస్తే అయిపోగారా, రాపోతున్నా అని. మీరు ఏమైనా పని మీద బయటకి ఏరు కావచ్చు అని డిస్టర్బ్ చేయలే. అవు కానీ అత్తమ్మ లేదుగా ఇంటికాడ. ఏమో ఇటు పోయింది కావచ్చు కానీ సరేపా, ఇంకా తాగిపోతు బా. అద్దు బావ, అర్జెంట్ పని ఉంది. లంబడి పెళ్లికి వచ్చి కళ్ళాకపోతే మా ఊర్లో ఉన్న ఇజ్జత్ విక్తరా. చెల్పా కొంచెం తాగిపోతురా. అద్దు బావ, అద్దుతే నాకు కొద్దిగా వేరే పని ఉంది. అరే ఎండాకాలం పూటరా, మంచిగా చల్లగా ఈతకాలం తాగిపోతురా. దిగో లేవు, దిగో. తప్పదంటవా? ఏదా దిగో, బాగా ఉన్నారు. నువ్వు గీడి కచ్చి కొట్టుకోతా రాడిపోతుంది తాగిపెట్టి. బాగున్నావు. అవు బా, కళ్ళు గట్టిగా ఉంది కానీ. మరి లంబడి పెళ్లి కాలంటే అట్టే అనుకుంటుంది, గట్టిగానే ఉంటుంది. మరి ఏది మింగ బుద్ధి అయితే వైన్స్ కన్నా పంప. దాగు పోతుంది, ఇదే దాగు ఫస్ట్. నిజంగా బాగా రోడ్డు ఉంది, మింగ బుద్ధి అయితే లేదు. నేనే తీసుకుంటా బా సెరవు బీరు. అరే గాయం తెలియవా నాగర పైసలు, నేను ఆగిపోతుంది. ఇదే దాగు. బాబు. అరే నాన్న ఎక్కడ ఉన్నారో నేను చెప్పిన పని అయిందా? బాబు ఇప్పుడే రాజన్న కలిసిందే, ఇక బయలుదేరుతున్నా. సరే నేను చెప్పిన పని చేసినావా? అక్కలు ఇంటికి ఇక పైసలు ఇచ్చిరమ్మంటిగా ఇచ్చినావా? ఆ పేన కానీ బాబు అక్క పైసలు తీసుకోలేదు, రిటర్న్ ఇచ్చింది. అక్క తీసుకుంటే అది బలవంతంగా ఇచ్చిరావాలి కానీ అక్క ఖర్చులకు వనికతే దాపదాపకు బాగా అడుగుతుందా చిల్లర ఖర్చులకు? అరే వాళ్ళది పరువుగాళ్ళ కుటుంబం రా, వాళ్ళు తీసుకోకుండా బలి ఇచ్చిరావాలి రా. ఇచ్చిరాకపోతే మంచిగా ఉండదు కదా. అరే నువ్వు పైసలు ఎట్లా వేసి పైసలు ఇచ్చే ఇంటికి రా. సరే బాబు, నేను బావా ఇతక బాబు. అవు బా, మా బాబు మధ్యాహ్నం ఫోన్ కట్ చేసి. నేనేనా మా బాబు బాగానే ప్రేమ ఉన్నది. మా ప్రేమ ఉండే పాడికనే మీ అక్క నాకు ఇచ్చి పెళ్లి చేసారు. మరి అట్లుంది మా ప్రేమ. సరే కానీ అక్కకి ఇచ్చిన పైసలు నీకు ఇస్తాం, పోయి అక్కకి. మీ అక్కకి ఇచ్చిన పైసలు నాకెందుకో, నువ్వు భలే ఉండవు. అక్క చుట్టం లెక్క చుట్టం అయిద్దా? ఆ పైసలు ఆమెకి నాకు అదు. అక్కోటి నువ్వు పోటా బావా, నువ్వు లేవనే అక్కకి ఇచ్చిన. నేను తీసుకుంటే తప్పులో పడతా, అదు ఆమెకి ఇచ్చాయి. ఎందుకంటే బావా తీసుకొని మీకే కదా ఖర్చులకు అవుతుంది. సరే నీ దగ్గర ఉంచుకో, అవసరం అడుగుతుంది. సరే కనుక ఒక బీర్ అవుతాం పై. అవ్వ ఏమైంది కట్టు కట్టుకున్నావు? ఏం కాదు నాన్న, ముత్తమంత దెబ్బకు ఎందుకు టెన్షన్ పడతావురా? మరి గింత పెద్ద కట్టు కట్టిన చిన్న దెబ్బ అంటున్నది ఏమైంది? తవ్వంటూ అడ్డం పడ్డరా, చిన్న దెబ్బనే తాకింది, కొద్దిగా ఓర్సుకపోయింది భూమిది. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది ముసలవాని, ఇట్లా పట్టి చూసిండు. చూసేది చూడంగానే చిట్కని ఇక్కడ దానికి కట్టినరా పెద్ద పట్టి. ఆయన పైసలు ఎక్కువ వస్తాయని చెప్పి పట్టి ఎక్కువ కట్టినట్టుండు కానీ అవ్వ నువ్వు బయట తిరుగుడు మరి సపరాకి ఇంటిగా ఉండకట. నువ్వు తిరుగుడు ఎందుకు, ఆ దెబ్బ తాకించుకునేందుకు, ఈ బాధ ఎందుకు? గాశారం గంగలవా. సరే కానీ ఇంట్లో అంజలి ఉందా? ఉన్నదిరా. మళ్ళీ ఏం చేసిందిరా? మనం పెద్ద తప్పు చేసినాం. ఏం తప్పురా? నీ అబ్బా అది కాదా, అది దొంగనకని చెప్పి మనం మోసపోయినాం. మనం అనుకున్నట్టు అంజలి దొంగ కాదు. రాకట పోకడ నేనే కంద నిండా చూస్తే కదరా. నువ్వు చూసింది సగం నిజమేనే, పూర్తి నిజం కాదు. ఇంతకుముందే మా బామ్మర్ది గారు కలిసిండు, ఏం జరిగిన మొత్తం చెప్పిండు. పాపం వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వని చెప్పి ఆమెకి ఇచ్చినట. ఆమె అద్దాని వాళ్ళ పైసలు ఆమెకు రిటర్న్ ఇస్తే నువ్వు దాన్ని చూసి మన పైసలను అడిచి అడగొడుతుందని చెప్పి ఆమె దొంగ అని చెప్పి నువ్వు నాకు తిరుగుతుంది, నేను ఆమె తిరుగుతుంది. అట్లనా? కండ్లు కనబడాయి, ఆడ అత్తాడు పోతాడు మీ బామ్మది. అయితే తప్పు నాదేరా, పెద్ద తప్పు చేసిన నేనే. నువ్వు ఏవాడిని పొరపాటు పడితే పుష్కనని ఇప్పుడు నన్ను మాట్లాడి పాపం ఎంత బాధపడదేమో, దాని మనసు గాయమైంది వచ్చు పాపం.
అంజలి నీకు విషయం చెప్పాలి. ఇంకేం చెప్పాలి? ఇంకా నువ్వు మీ అవ్వ నిందలేసింది రాలేదా? ఇంతకుముందే మీ తమ్ముడు కలిసిండు, ఉన్న విషయం అంతా చెప్పిండు నాకు. నేను మా అమ్మ మాటని నేను ఆంధ్రాన్ని మాట్లాడినా, ఇతను మాట్లాడదామంటే నా మీద నాకే అసహ్యం అవుతుంది. అసలు మాదే పొరపాటు అయింది, ఇక ఏదో తెలియకుండా మేమే అనేసినాం, ఏమనుకోకు సారీ. అనే మాటలు అన్నాని ఇప్పుడు సారీ చెప్తే అన్న మాటలన్నీ తిరిగత్తాయా చందు? ఏదో అయింది దాన్ని పట్టుకొని ఎంతసేపు ఇంత చెప్పు. మా అమ్మమ్మ కూడా చెప్పాలి నీకు, అంతే కదా? చెప్తా మా అమ్మమ్మ కూడా. నేను అమ్మ ఒకసారి తాయే చెప్పు ఏంటిరా? ఇగో మనమే ఏం ఆలోచించకుండా పాపం ఈ దొంగతనం చేసిందని చెప్పి 4 మాట్లాడినాం. ఇక్కడ నుంచి మాట్లాడి ఇచ్చిపెట్టుర్రి. ఇంకేం నువ్వు సపడాకుండా నువ్వు సపడాకుండా అయితే అనరా, నా కాన్లే రాంగనో పోంగనో అన్ని చూసినా కానీ తప్పు నాదే. ఈ కాని నుంచి ఎవ్వరం మొగల మనసులో ఒకరం పెట్టుకోవద్దు, వాళ్ళ మూతి ఇటు ముక్కు ఇటు మార్చుకోవద్దు, అందరం కలిసి ఉందాము నాన్న, సరేనా? మనమే పొరపాటు పడ్డాం పాపం. అది దొంగతనం చేసిన అని చెప్పి దాన్ని లేనిపోని మాట్లాడినాం. ఇక్కడ నుంచి అన్ని వదిలేద్దాం, ఎవరు సందనాలు ఉందాం. తప్పు నాదే అంజలి, అందేం తప్పు లేదవ్వ, నాదే తప్పు. సంగతి చెప్తా ఏడికి నా ఇష్టం తాగుతా, బరాబర్ తాగుతా. ఏంది నా పిల్లలు నా ఇష్టం, బరాబర్ కొడతా. నువ్వు నన్ను అడగనీకి కొడతా అంటే నువ్వు బాగా దాక్కుంటా అటు తిరిగితే నేనేమన్నా అది ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నది కండిపేట చెయ్యాలి, ఇంకా నువ్వు ఇట్లా కొడతావా? ఏం చేసినావు? తాగినా ఎందుకు తాగినావు? నా ఇష్టం ఎత్తుకోపోతావు నువ్వు ఇంట్లోకి పైసలు, మరి అన్నం ఎడికెళ్ళొస్తుంది? ఇవన్నీ నూనె ఉప్పు పప్పు ఎడికెళ్ళొస్తాయి. ఇట్లా ఇంట్లో కూడలు కొట్టుడు ఏంది అందరు అంటుండ్రు, దాన్ని అతను పనికిరా. మీరు రోజు 1000 రూపాయలు ఇస్తుందా? రోజు ఇట్లా మధు గిటు మధు చూడు, ఇట్లా ఈ తాగుడు ఏంది? తాగుడు, ఇంట్లో లొల్లి పెట్టుడు, పైసలు నెత్తుకపోడు, ఇదేంది? అక్కడిక్కడ తాగితే నేను పనికిరమ్మంటున్నాను. నువ్వు ఆగు, కొద్దిగా గుసగాకు. అరే అనిలు, నీకు కొద్దిగా తలకాయ ఉందారా? నీకు మొన్ననే చెప్తున్నారా? ఏడబడ్డారా నువ్వు? మొన్న బస్ స్టాండ్ కాడ వాళ్ళే బొర్ర వాళ్ళే. కొద్దిగా దిమాకు ఉందా? పని చేసుకోరంటే పని చేసే సాత కాదు, తిని తాగుడు తిరుగుడు, మళ్ళీ ఫోన్ ఇది ఆ సెల్లెని కొట్టుడా? కొద్దిగా బుద్ధి ఉందారా నీకు? ఇవ్వరికి ఏడదాకా వచ్చింది, ఇచ్చుకపోయేదాకా వచ్చింది. ఏదో మాట్లాడి మీ బాబు ఏం చేసిండు? ఈ గాడికి వెళ్ళి నీకు ఇవ్వరికే వార్నింగ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పంచాయతీ దాకా పోయింది, అదంతా పోని. ఇప్పుడు నీకు ఏమైంది? పైసలు కావాలా? ఆ పైసలు నేను ఇస్తా, పని చేసుకో మీ బాబుతో పోయి, అర్థమైందా? ఇంకోసారి సెల్లని ఇట్లా కొట్టినట్టు తెలిసిందనుకో, బొక్కకు నీళ్ళు పోతా. లొల్లి చేసిన నా దగ్గరికి రా. సరే, మన వచ్చాను తీపంత వాళ్ళ కొడతా. సరేనా? మంచిది. లాస్ట్ టైం పైన చూసుకుంటారా? అరే పెద్ద వంశం ఏం చూసుకుంటారా? ఆ దూరం ఉండి చూసుడే, ఆ దర్వాజ పెట్టేదాకా వచ్చి మాట్లాడతారా? అస్సలే మాట్లాడు. అరే ఆడోళ్ళకి నా చేతి వేసినట్టు తెలిసిందనుకో, నా రక్తం అంతా మరుగుతుందిరా. నా అక్క అయినా ఒకటే, వాళ్ళైనా ఒకటే. నీకు ధైర్యం బాగానే ఉందన్న. అరే మా అయ్య నాకు అదే నేర్పిండ్రా. సంఘం గడిపా అంత పైసలు కట్టుకో. చందు, పాలు విండినవా? పిన్ని నాకు కొన్ని ఇస్తుంది పాలు, బర్రె పోతానవా? పోయి పోసి రావాలి, టైం అయింది. మీ ఇంటికాడ బాగా లొల్లి అయినట్టు వినబడ్డదేమో నాకు. లొల్లి అంటే ఇల్లన్న కాడ లొల్లి కాదా, కొంచెం అయింది కానీ ఇక సెట్ అయింది, ఏం కాదు ఇప్పుడు. చెడు చెయ్యి. నీ భార్య కొట్టి తెలుస్తుంది, ఒకటి తెలుస్తలేదు. అవన్నీ దొరుకుతాటే తిడితే అవి ఎడుతుంది. నీ భార్యకైతే మంచిగా చెప్పుకో ఇక. ఏం గట్లా అంటుంది అత్త? నిన్నేమన్నా ఇట్లా అన్న ఏందా పెళ్ళాం? నన్నేమంటాడో, నన్నేమన్నది. నీ భార్యకే ముక్కు వినేది కోపం, బాగా కోపం ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఏం చేద్దాం, ఇక గది ఒక్కటే ఉంది ముక్కు మీద కోపం నా పెళ్ళానికి. ఇక మా వద్దని సిటీ మాటికి లొల్లి అవుతుంది కానీ సెట్ చేస్తా, ఎట్లా ఇక చేద్దాం. నాకు బాధ అనిపించదా? ఇల్లు పొన్ని ఇల్లేనా? సరే పో. గంగవా, ఏందే పొద్దుకినాక వచ్చినావు? ఏం చేయాలి సూరా, నా తిప్పల గిట్లున్నది. మనిషికి అత్తయ్యా, మాకు అత్తయ్యా, మనుషులకి అత్తయ్య కదా. ఎంతెంత కట్ట ఉంటే అంతంత వెళ్ళబోయాలి. ఏమన్నా ఇంటికాడ పంచాయతీ అయినా అదే. ఏం చేస్తున్నావా? పంచాయతీ అయింది, అన్నీ అయినాయి.
నా కొడుకు నా చేతులకి జారిపోతుండు, ఏం చేయాలి? నిన్ననే కోడళ్ళు తీసి నిలదీసి నలుగుట్లకు తీసి ఇంకేం జారిపోతాడే. నీళ్ళ తీసినాము, పంచాయతీ అయింది, అన్నీ అయినాయి. దాని తమ్ముడు వచ్చిండు, మా కొడుకు గూడిర్రు. ఏం మాట్లాడుకుర్రో అవ్వ మనదే తప్పైందని మా కొడుకు అన్నాడు. తప్పైందని ఒప్పుకున్నా, ఏం చేయాలి? నీ మాట పట్టించుకుంటలేడు కదా. ఆ దిక్కు వాళ్ళ మాటలు పట్టుకొని నిన్ను బాగా బొర్రిత్తుర్రా. ఎట్లనే మరి నా కండ్లతోనే చూస్తే అన్నీ అబద్ధం చేసిర్రుగా, ఏం చేయాలన్నవ్వ? నా కళ్ళతో చూసిన కదా, గట్టిగానే ఉంటివి. నేను రాపోదునా? ఇట్లా కాదు గిట్లా అంటే నేను వచ్చి చెప్పుదు. చూరవ్వ, మా కోడల సంగతి మరి ఏం చేస్తాం? ఏమన్నా నాకు కొన్ని ముచ్చట్లు తెలిసేటి చెప్పలేవా? నాకు తెలిసి తెలియకున్నా కొన్ని నువ్వు చెప్పాలి, నాడు జరిగిన ఇట్లా ఉంటేవన్నా. నా పరిస్థితి చిన్నప్పటి చూస్తున్నావు, కొద్దిగా ఆలోచించని చెప్పావా? మొగడు పిల్లలు 2 వద్దులు మాట్లాడుకుంటారు. ఇక నువ్వు అందరినే గెలకిచ్చి రెచ్చగొట్టు, బాగా లొల్లి అప్పుడే ఏర్పడుతుంది వాళ్ళకు. మంచిగా చెప్పినావు సూరవ్వ. నేనంటే అది ఏమనుకుంటుందో అప్పుడు దాని సంగతి ఏర్పడుతుంది, నా సంగతి దాని సంగతి. సరే పోతాను. అపో అంజలి, ఎంతసేపు ఆయన నువ్వు ఫోన్ చూడబట్టి? ఈ సాట్ల బియ్యం జరుగుతావు, చెయ్యికి నొప్పి అయిందంటే రావట్లేదా? ఏమైంది అత్తమ్మ? గంట గట్టిగా ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? ఈ బియ్యం జరిగే ఎందుకు అత్తమ్మ? ఇప్పటిదాకా చూత్తి కానీ ఇల్లు నిండా పని చేసి ఇప్పుడే ఛాయ్ తాగి అట్లా కూర్చుంటే ఫోన్ చూసినందుకు నీ కళ్ళు మండే. నేను బియ్యం జరుపుకోపోదునా? నిన్ను ఎవరు జరగమన్నారు? ఎవరిని కంటి చేద్దామని జరుగుతున్నావు బియ్యం? నీకు చేతి నొప్పిందని నీకు తెలియదా? 10 మందికి తెలియాలని నన్ను కంటి చేద్దామనా? జరుగుతాను, లేకపోతే జరగాను. ఏ బల్ఫ్ బాగా వచ్చింది, ఏం మాటలు మాట్లాడుతున్నావే? అంతులేదా, అద్దులేదా, సద్దులేదా? నువ్వు మా అవ్వగారు ముచ్చట తీయక మంచిగా ఉండదు చెప్తున్నా. బరాబర్ వస్తుంది అవ్వగారు ముచ్చట, అవ్వ జోలు వస్తుంది. అయ్యేది రాదు, ఎక్కువ అవ్వదే వస్తుంది. నేనేం చేసిన? మా అవ్వేం చేసింది? ఇట్లేనా చేసులు? జరగవా? అవో నేను జరగా, మొత్తం జరగవు కదా? నేను జరగా. జరగవు, పో. చందు, చూసిన వారా నీ పెండావు? బియ్యం జరగమంటే జరగలేదు. ఇంకా బియ్యం జరుగుతాయేమో, ఇంకా మా అమ్మ జరగండి అవి మంచిగా ఫోన్ వచ్చుకుంటూ కూర్చున్నావు ఆడ పని చేయమంటే. అగో నువ్వు కూడా గట్టినే మాట్లాడుతావు. ఏది చూడండి చేయండి. నేను ఒక ఫోన్ ఒత్తుకుంటేనే కూర్చున్నానా? ఇప్పటిదాకా పని చేసి ఇప్పుడే ఛాయ్ దాకా అట్లా కూర్చున్నా. మీ అవ్వ కావాలనే సాట్ల బియ్యం పోసుకొని నన్ను కంటి చేసడానికి ఇట్లా ఎత్తుంది. నువ్వు కూడా వచ్చి నన్నే అంటావు. ఏ అబ్బో, ఏం మాట్లాడతావు నువ్వు? బియ్యం జరగనన్నావు, నేను ఇల్లు అనుకుంటున్నాయింది. తీసి ఆ బియ్యం కింద ఎత్తేసి మళ్ళీ అంటున్నావా? మా అవ్వగా చేయి ఇరిగింది, ఇక ఏం పని చేస్తా అనుకున్నావు? చెప్పు, సారీ చెప్పు, మా అవ్వకు సారీ చెప్పు. అసలు నేను చెప్పేది వినవేంది? మీ అవ్వ చెప్పినట్టే వింటావా? జరిగింది నీకు తెలియనే తెలియదు. నువ్వేమో నన్ను సారీ చెప్పమంటావు మీ అవ్వకు. గొడవ పెట్టుకోకుర్రా, లొల్లి పెట్టుకోవద్దు. నన్ను ఏమన్నా తిట్టిన మాటలు ఉంటే ఆ గారికి కొట్టుకపోతాయి, కానీ మీకు మీరు మంచిగా ఉండు. నీకేం తెలియదు, ఆగే నువ్వుకో. నువ్వు నా మాట్లాడుతున్నా కాదు, ఒక చెయ్యి ఇరిగినా ఇరిగా పాపం. అవి ఇరిగలు పంచుతా అనుకున్నావు నువ్వు, నాకు అర్థం కాదు. అగో నేను అంత పాపం దాని లెక్క కొడుతున్నానా? మీ అవ్వతో నేను బియ్యం ఎందుకు ఎరిగిస్తా? నేను అట్లా కూర్చున్నా, కొంచెం పోయినాక బియ్యం పెడతాను. కావాలని మీ అవ్వ నీ ముంగట కంటి చేస్తుంది, నువ్వు కూడా గట్టినే తిడతావు. అవన్నీ తెలియదు, నాకు మొత్తం తెలుసు. మా అవ్వ ఈ కాంతి ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. ఉన్న పని అంతా నువ్వే వేయాలి చెప్తున్నా అంతే, లేకపోతే మంచిగా ఇక. కొట్టుడేం కొట్టలేదురా. అత్తమ్మని లేనిపోని అన్ని బావకెక్కి చెప్పింది. బావనేమో కొట్టొచ్చిండు. నేను ముందే చెప్పిన, ఆ ముసలిదాంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండే, నువ్వు నేను చిన్నదానికి పెద్దదానికి వదిలిపెట్టుకోకే అని చెప్పిన. ఈయన కూడా గంతే, వాళ్ళ అవ్వ చెప్పిందే ఇంటాడు. దానికి బావ ఆమెకు సారీ చెప్పమన్నారా నన్ను. నేనెందుకు చెప్తా? నా తప్పే ఉంది. అయినా అని తప్పే లేదు, నువ్వు సారీ ఎందుకు ఎప్పుడే? నువ్వు చెప్పకు, బావ అడగత్తలేదా తప్పవద్దు అన్నది? అంతా నా అదృష్టం అనుకొని సప్పుడేకుండుడే. ఇలా పొద్దుగాల ఒక చిన్న ముచ్చటికే బావకి ఎక్కిచ్చి చెప్తే ఆయన కొట్టొచ్చిండు. అదే కోపంలో మన అవ్వగారి గురించి అమ్మను తిట్టిందిరా. నా కోపం వచ్చింది, అందుకే ఆమెను తిట్టిందిరా. నేను కూడా అవ్వ నువ్వు నాకు అవన్నీ చెప్పకు, కానీ రమ్మంటావా? ఇంకొకసారి ఏమన్నా అంటే నీకే చెప్తా తీరా. నువ్వైతే రాకురా. సరేరా మరి ఉంటా. సరే.
ఏమైంది మళ్ళీ ఎదురుతున్నావు? అసలు నీకు నేను ఎట్లా కనిపిస్తున్నా? నువ్వేం చూడండి చేయండి నన్ను ఎట్లా తిడతావు అక్కడ మీ అవ్వ ముంగట? ఆమెనే కావాలని చేస్తుందంటే నువ్వు చూడండి చేయండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిజం తెలుసుకోకుండా. ఏమన్నట అప్పుడు కూడా అంతే, మా తమ్మునికి టీషర్ట్ కొని ఇచ్చినందుకు నువ్వేవో మీ ఇంట్లోకి వెళ్ళి నేను మా అవ్వగారికి లక్షలు పంపినందు అట్లా బదనం చేసిర్రు, ఇప్పుడేమో ఇట్లా బదనం చేస్తుర్రు. అసలు నేను ఇంట్లో ఉండాలి అద్దా? అరే నువ్వు ప్రతిసారి మా అవ్వని తప్పు పడతావేంది? నేను ముందటి నుంచి చూస్తున్నా మా అవ్వని మొత్తం పని చేస్తుంది. నేను రాగానే నువ్వు పని చేసినట్టు నాటకాలు చప్పడకుండు నాకు తెలియదా? అగో నేను మీ అవ్వని నేనేమన్నా? నువ్వు ఇన్నంది చేయండి మాట్లాడకుర్రి చెప్తాన్నా. మీ అవ్వనే కావాలనే సాట్ల బియ్యం పోసుకొచ్చి నన్ను కంటి చేద్దామని నీ దగ్గర అట్లా ఇకవాతులు వందుతుంది, నువ్వేమో మళ్ళీ నన్నే అంటావు. ఏదో కొంచెం చెయ్యి ఇరిగిందని చెప్పి మెల్లగా కూర్చుంటుంది, దానికి నువ్వు పని చేస్తావు ఇది చేస్తావు అనుకుంటా నువ్వు కంట్లో పెట్టుకొని నువ్వు పెద్ద పెద్ద మాట్లాడతావు మావని. అసలు మీ అవ్వ చెప్పినట్టే వింటావు కదా, నా మాటలు నీకు చెవికి ఎక్కాయి. నేను ఏది చెప్పినా కూడా నా తప్పు మీ అవ్వది రైటు. అసంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? ఇగో నా కళ్ళారా చూసినావు, నువ్వే మా అవ్వని అన్నావు, నేను చెవులతో కూడా విన్నా. ఇక నువ్వేం చెప్పినా నేను నమ్మ చక్కగా పోయి మా అవ్వకు ఒకసారి చెప్పినాడు. నేను అస్సలు చెప్పా, నేను చచ్చినా చెప్పా. కావాలంటే మీ అవ్వనే నాకు చెప్పమాను. నీకు అహంకారం ఎక్కువైంది. సరే ఈ కాంచెలి నేను నీతో మాట్లాడా, నువ్వు నాతో మాట్లాడద్దు, నువ్వు ఈయనే ఉండాలి, నేను దాన్ని చూడాలి. చూద్దాం ఎడికే తడిక. చందు తిన్నావురా? నేనే నాకేం ఆకలి తెలియదు. మరి ఇంట్లో బుక్కడ అంత ఉంది తెత్త తిను. అరే అద్దే అంటే నాకేం ఆకలి తెలియదు, నేను తిన ఉడిపే. చూసినావురా దాని కోపం, దాని మాటలు, దాని లెక్కలు, అబ్బో అది చిన్న ఆడిది కాదురా. అవ్వా దాని జోలు కోడద్దు, ఏం వద్దు, అది అండురద్దు, మనం తినుడద్దు. దానికి చెప్పాల్సింది దానికి చెప్పినా. కావాలంటే నువ్వు అండు నేను తింటా, నీ శరీరంగా నువ్వు వండకు, నేనే అండుతా నువ్వు తిని. కానీ ఇక దాని తిని అదే తినాలి, మన తిని మనమే తినాలి. ఏడికైతే అడిగా చూసుకుందాం. ఇక ఇప్పుడు నా వల్ల మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? మరి నేనే వెళ్ళిపోయాను నన్ను ఉంటుంది. అరే నువ్వేటిపోతావే? ఈ ఇల్లు నీది, జాగ నీది, కథ నీది. నేను లగ్గం చేసుకుని నేను వెళ్ళగొడతాను కా చెప్పు. అది మారేదాకా మనం దాంతో మాట్లాడదు, అది మారాలి, దాంతో అంటించుకుని తినాలి మనం, అంతే. అద్దురా నలుగురు ఏమనుకుంటారా? చూసిన వాళ్ళు సత్యం ఏమనుకుంటారా? పెన్నాన్ని వెళ్ళగొట్టిర్రు, తల్లి కొడుకులు ఉన్నారు అంటారు లోకం. అరే మళ్ళా నీకు అర్థం కాదా చెప్తా నువ్వు? ఏం మనిషివా నువ్వు? ఎక్కి ఇంకేంది మంచిగా కూర్చున్నారు కదా, ఎప్పుడు నా గురించే. ఇంకేమున్నా ఎక్కిచ్చి చెప్పడానికి? అన్ని ఎక్కిచ్చే చెప్తివి, మా సంసారాన్ని మొత్తం కూల్చనే పడుతుంది. ఏ ఆగో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నువ్వే నన్ను నోరు మీవంటున్నావు. మీ అవ్వ కంటే పెద్ద లంగవు నువ్వు. ఈ ఆడకట్టోళ్ళు మాట్లాడుకునేది నీకు తెలియదా? మంది కొంపలు ముంచుకుంటా బతుకుతుంది మీ అవ్వ. మీ అవ్వ తర్వాత నువ్వే. ఈ కొంపలు ఉండే బదులు నేను బేయిందేనయ్యో. కొంపల వడ్డ కాంచి ఇదే దారిద్రం. ఏంది బాగా మాట్లాడుతున్నావు? మా అవ్వ లంగనా? అవును, మీ అవ్వ పచ్చి లంగా, నువ్వు పెద్ద లంగవి. ఇంకా మా అవ్వ లంగనా? లంగనే.